అతి త్వరలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కాబోతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని జోషిన్ చెప్పారు. బీజేపీ అందరి మధ్య చిచ్చు పెట్టే రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తోందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పినా కేసీఆర్లో మార్పు రాకపోవడంతో ఈసారి చావు దెబ్బ కొట్టారన్నారు మంత్రి కోమటిరెడ్డి. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన 3 నెలల్లో ఎన్నికలు జరిగితే ప్రజలకు కార్యకర్తలకు మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని, అలాగే మా ఎంపీ గారు మా యువ నాయకుడు తప్పకుండా మీ అందరికీ అందుబాటులో పాటు వారితో పాటు మేము ఉండి అటు కేంద్రంలో కూడా ఇంకా చర్చలు నడుస్తున్నాయి. యూపీఏ కూటమి వస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాల మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. అది కూడా కావాలని కోరుకుంటున్నాం. తప్పకుండా ఏదేమైనా సరే పోయినసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన 3 నెలల్లో ఎన్నికలు జరిగితే భువనగిరి, నల్గొండలో నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీలుగా తక్కువ మెజార్టీతో గెలిచినాం. ఇవాళ భువనగిరిలో కూడా 2.5 లక్షల మెజార్టీతో అక్కడ అభ్యర్థి గెలిస్తే ఇవాళ భారతదేశంలో రికార్డు సృష్టించి నల్గొండ జిల్లాని ఢిల్లీ కోటపై కాంగ్రెస్ జెండా ఎగరవేసినాం. ఇవాళ నిజంగా మా కార్యకర్తలని ప్రజలని అభినందించడమే కాదు, మీ అందరికి రుణపడి వచ్చే 5 సంవత్సరాలు మేమందరికి కూడా పార్టీలకు అతీతంగా సేవ చేస్తామని అభివృద్ధి లక్ష్యంగా ఎవరి మీద విమర్శించలేదు, ఏమీ లేదు. ఎన్నికలు అయిపోయినాయి, అసెంబ్లీ ఎన్నికలు అయినాయి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి. మేము ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నిలబెట్టుకుంటూ మా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆగస్టు 15 రుణమాఫీ నుంచి మొదలుపెట్టుకొని పెండింగ్ ప్రాజెక్టు సొరంగమైనా, ఢిల్లీ ప్రాజెక్ట్ అయినా, వరద కాలం అయినా ఇవన్నీ కూడా పూర్తి చేసుకుంటూ మీ మందు ఉంటామని మరొకసారి నల్గొండ జిల్లా ప్రజలకు, భువనగిరి నియోజకవర్గ ప్రజలకు ఇవాళ ఈ 2 కాన్స్టిట్యున్సీలతో పాటు తెలంగాణ 8 సీట్లు గెలిచినాం. 9వ సీట్ ఇంకా కౌంట్ డౌన్ నడుస్తుంది. మహబూబ్నగర్లో లాస్ట్ రౌండ్ వస్తుంది. మేము అన్నట్టు 9 నుంచి 12 సీట్లు అనుకున్నాం. కానీ అవతల పార్టీ ఏం చెప్పిందో మీకు తెలుసు. అబ్కి బాత్ 400 అన్నారు. ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? అందుకనే మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం వెంపర్లాడే, దేశాన్ని 50 సంవత్సరాలు పాలించిన నాగార్జున బాక్రానంగంలో డ్యాములు కట్టి ప్రజలకు సేవలు చేసి పంచవర్ష ప్రణాళికలు ఇస్తున్న గాంధీ కుటుంబం పదవుల కోసం కాదు. ఇవాళ మళ్ళా మా అభ్యర్థిని గెలిపించినందుకు పేరున మా నాయకులకు తప్పకుండా వారితో పాటు మేము నల్గొండ పార్లమెంట్కి ఇంత మెజార్టీ ఇచ్చిందంటే అంత ఎక్కువ కష్టపడి పనిచేస్తాం. ఇవాళ మేము గర్వంగా మా ఎంపీ రఘువీర్ అని ఎందుకు చెప్పుకుంటున్నాం? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.